ఈ 6 స్టెప్స్ మీ మెడ నొప్పిని ఇట్లే మాయం చేస్తాయి. ఈ వీడియో చూస్తే మీ పెయిన్ బామ్ మరియు పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చి బయట పారేస్తారు. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే మీ మెడ నొప్పిని తగ్గించుకోండి. నమస్కారం. మెడ నొప్పి ఈ మధ్య కాలంలో చాలా సాధారణంగా మారిపోయింది. ఈ సమస్య ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్లకు తెగ అతుక్కుపోతున్నారు. ఇక ఉద్యోగులైతే ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ పై ఎక్కువసేపు తమ మెడను ముందుకు వంచి గడపాల్సి వస్తుంది. ఇది కూడా మెడ నొప్పికి కారణమవుతుంది. ఇక సాధారణంగా కొన్నిసార్లు నిద్రలో కూడా మెడ పట్టేస్తుంటుంది. అది కూడా మెడ నొప్పికి దారితీస్తుంది. కారణం ఏదైనా నొప్పి మాత్రం కాస్త తీవ్రంగానే ఉంటుంది. చాలామంది నొప్పిని తట్టుకోలేక పెయిన్ బామ్స్, పెయిన్ కిల్లర్స్ వంటివి వాడుతూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలిక ఉపశమనమే తప్ప పెద్దగా ఫలితం అయితే ఉండదు. ఇక ఈ సమస్యతో మేము ఇలాగే బాధపడాల్సిందేనా అని కృంగిపోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని సింపుల్ టిప్స్తో మీ మెడ నొప్పి ఈజీగా దూరం అవుతుంది. ఈ సింపుల్ టిప్స్ని మీరు ఫాలో అయ్యాక స్వయాన మీరే మీ పెయిన్ బామ్స్ మరియు పెయిన్ కిల్లర్స్ని బయట పారేస్తారు. ఎందుకంటే ఇవి దీర్ఘకాలికంగా అంతటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ సింపుల్ స్టెప్స్ ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. రోజంతా మనం రకరకాల పనులు చేస్తుంటాము. ఈ పనుల్లో పడి కొన్నిసార్లు మనం ఏ పోస్చర్లో కూర్చుంటున్నాము అనేది కూడా పట్టించుకోము. అలా సరైన పోస్చర్లో కూర్చోకపోవడం, పడుకోకపోవడం వల్ల మెడ నొప్పి వస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఇలా పేలవమైన భంగిమ అంటే పూర్ పోస్చర్లో ఉండడం వల్ల కండరాలు క్షీణించడమే కాకుండా శరీరంపై చాలా చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ కలిసి మెడ నొప్పికి దారితీస్తుంది. మెడ నొప్పిని దూరం చేయడానికి ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి స్టెప్ పూర్ పోస్చర్ని నివారించండి. చాలామంది డెస్క్ టాప్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు మెడను క్రిందికి వంచి వర్క్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మెడ ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల స్క్రీన్ను సర్దుబాటు చేయడం అంటే స్క్రీన్ను మీ కంటి స్థాయిలో ఉంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ మెడ ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది. చాలామంది స్లౌచ్ పొజిషన్లో అంటే వంగిపోయి కూర్చోవడం లేదా నడుస్తూ ఉంటారు. ఇలా వంగిపోయి ఉండడం మూలాన కూడా మెడపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కూడా మీ మెడ నొప్పికి కారణమవుతుంది. అందువల్ల ఒకవేళ మీరు మీ వెన్నుముక ఎక్కువగా బెండ్ అయ్యేలా కూర్చోవడం, నిలబడడం వంటివి చేస్తుంటే వెంటనే మానుకోండి. వీలైనంత వరకు మీ వెన్నుముకను నిటారుగా ఉంచండి. మీ గడ్డం భూమికి సమాంతరంగా ఉండేలా చూసుకోండి. రాత్రిపూట పడుకున్నప్పుడు కూడా మీ శరీరం నిటారుగా ఉండేలా చూసుకోండి. అంటే తల కింద మీరు వేసుకునే దిండు మీ భుజాల కింది వరకు వచ్చేలా చూసుకోండి. మీ తలతో పాటు భుజం మరియు మెడ కూడా దిండుపై ఉండేలా చూసుకోండి. ఇలా ఉంచడం వల్ల మీ మెడకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. ఫలితంగా నొప్పి కూడా నివారించబడుతుంది. గుర్తుంచుకోండి, మీరు వేసుకునే దిండు మరీ సన్నగా లేదా మందంగా కాకుండా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే మెడ నొప్పి మిమ్మల్ని ఇబ్బందే పెట్టదు. మెడ నొప్పిని దూరం చేయడానికి ఫాలో అవ్వాల్సిన రెండవ స్టెప్ కోల్డ్ మరియు హాట్ కంప్రెస్ థెరపీ. మెడ నొప్పితో బాధపడే వారికి నొప్పిని దూరం చేసి హాయిని కలిగించడానికి కోల్డ్ మరియు హాట్ కంప్రెస్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. మెడ నొప్పి సమయంలో ఉండే వాపు మరియు నొప్పిని తగ్గించడానికి మీ మెడపై ఐస్ ప్యాక్ వేయండి. ఆ తర్వాత కండరాలను సడలించడానికి మరియు రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి అదే స్థలంలో వేడి నీటి బ్యాగ్ని ఉపయోగించండి. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఉదయం మరియు సాయంత్రం 2 సార్లు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మెడ నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇలా చల్లని మరియు వేడి ప్యాక్లు వేయడం వల్ల కండరాలు సడలించబడతాయి. దీనివల్ల మీ మెడ నొప్పి తగ్గడమే కాకుండా రిలాక్సింగ్ అనుభూతిని కూడా పొందుతారు. దీన్ని వాడిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయడం మర్చిపోకండి. మెడ నొప్పిని దూరం చేయడానికి ఫాలో అవ్వాల్సిన మూడవ స్టెప్ స్ట్రెచ్చింగ్. మెడ నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందడానికి స్ట్రెచ్చింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల మెడ నొప్పి ఉన్నప్పుడు మీ తలను కాస్త పైకి క్రిందకు తిప్పండి. అలాగే వెనక్కి లాగి ఒక 15 సెకండ్లు ఉంచి వదిలేయండి. ఈ సింపుల్ స్ట్రెచ్ మీరు తీవ్రమైన నొప్పిని ఇట్లే లాగేస్తుంది. ఎందుకంటే
ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మెడ భాగంలో ఉండే ఒత్తిడి మరియు నొప్పిని తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ మెడ కదలికలు కూడా మెరుగుపడతాయి, ఎందుకంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచి నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇలా రెగ్యులర్గా స్ట్రెచ్ చేస్తే మీ ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలు తగ్గి విశ్రాంతి పొందవచ్చు. అలాగే మీ మెడ కండరాలను బలోపేతం కూడా చేసుకోవచ్చు. మెడ నొప్పిని దూరం చేయడానికి ఫాలో అవ్వాల్సిన 4వ స్టెప్ ఈ ఆహారాన్ని నివారించడం. మనం తీసుకునే ఆహారం కూడా నొప్పిపై ప్రభావం చూపిస్తుంది. అనగా కొన్ని ఆహారాలు తీసుకుంటే మీ నొప్పి తగ్గుతుంది, అదే మరికొన్ని ఆహారాల వల్ల మీ నొప్పి ఇంకా తీవ్రతరం అవ్వచ్చు. ముఖ్యంగా కాఫీ, నారింజ వంటి ఆమ్ల ఆహారాన్ని నివారించండి. అలాగే ఆల్కహాల్, వేయించిన మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర, పిండి ఉన్న ఆహారాలు మీ నొప్పిని తీవ్రతరం చేస్తాయి. అందువల్ల తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు ఆకుకూరలు, వాల్నట్లు మరియు అల్లం వెల్లుల్లి, బీన్స్ మరియు బెర్రీలు వంటి ఆహారాలను తీసుకుని చూసుకోండి. కేవలం ఇలాంటి సింపుల్ స్టెప్స్ పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి సింపుల్ హెల్త్ టిప్స్ మీరు ఇంకా తెలుసుకొని ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. మెడ నొప్పిని దూరం చేయడానికి ఫాలో అవ్వాల్సిన 5వ స్టెప్ మర్దన. మెడ, కీళ్ళు, నడుము ఇలా ఏ నొప్పితో బాధపడినా నిమిషాల్లో మీ నొప్పిని దూరం చేయడానికి మర్దన ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అందువల్ల ఈసారి కనుక మెడ నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడితే కొన్ని నిమిషాల పాటు మీ మెడపై మర్దన చేయండి. దేనితో చేయాలి? పెయిన్ బామ్తోనా? కాదు, పెప్పర్మెంట్, జింజర్, లావెండర్, యూకలిప్టస్ ఆయిల్తో చేయండి, లేదా ఏదైనా ఆయుర్వేదిక్ ఆయిల్స్తో చేయండి. ఎందుకంటే ఈ మూలికా నూనెలు ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇలా మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరిచి మెడ నొప్పి మరియు కండరాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణ మసాజ్ థెరపీతో మెరుగైన ఫ్లెక్సిబిలిటీ కూడా పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇది విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది, ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడి మరియు ఆందోళన దూరం చేయడం వల్ల మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా మీ పూర్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా మెరుగుపడుతుంది. మెడ నొప్పిని దూరం చేయడానికి ఫాలో అవ్వాల్సిన 6వ స్టెప్ శారీరక శ్రమను నివారించండి. మెడ నొప్పితో బాధపడుతున్నప్పుడు కొన్ని రకాల యాక్టివిటీస్ మీ నొప్పిని తీవ్రతరం చేస్తాయి. ఆ సమయంలో విశ్రాంతి చాలా అవసరం. అందువల్ల ఒత్తిడి మరియు శ్రమ కలిగించే బరువులు ఎత్తడం, స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఇలాంటి సింపుల్ స్టెప్స్ నిత్యం ఫాలో అవుతూ మీ మెడ నొప్పిని సులభంగా మరియు దీర్ఘకాలికంగా దూరంగా ఉంచుకోవచ్చు. ఒకవేళ మీరు దీర్ఘకాలికంగా మెడ నొప్పితో బాధపడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేని చికిత్స తీసుకోవాలి అనుకుంటే ఆయుర్వేదం మీకు గొప్ప ఫలితాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఆయుర్వేదం ఎల్లప్పుడూ వ్యాధికి గల మూల కారణంపై దృష్టి పెడుతుంది. అంటే వ్యాధి కారణమైన మూలాల నుండి చికిత్స చేస్తుంది. పైగా ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఇలాంటి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను వర్ధన్ ఆయుర్వేద మీకు అందించగలదు. ఎందుకంటే మా వద్ద 25 ఏళ్ల అనుభవం మరియు నైపుణ్యత కలిగిన ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. అంతేకాకుండా మేము ఇప్పటి వరకు 7 లక్షల మందికి చికిత్స చేసి 3 లక్షల సర్జరీలను నివారించాము. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా 5 బ్రాంచీల్లో ఏదైనా ఒక బ్రాంచ్ను సంప్రదించి మీ మెడ నొప్పి నుండి శాశ్వతంగా విముక్తి పొందండి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కాదా? కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి విలువైన సమాచారాన్ని మరింత పొందాలి అనుకుంటే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.